नाथाय नमस्ते। नमस्ते गौरवाणी श्रीमूर्तये दीनतारिणे श्रीरूपानुगविरुद्धापो सिद्धान्तदन्तहारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् अजानुलम्बितभुजौ कनकावधातौ सङ्कीर्तने कपितरौ कमलायताक्षौ विश्वम्भरो द्विजभरो युगधर्मपालो वन्दे जगत्प्रियकरो करुणावतारो वन्दे जगत्प्रियकरो करुणावतारो वागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदयं संवित् त्वं नृसिंहम् अहं भजे त्वं नृसिंहम् अहं भजे। वृन्दावे तुलसीदेव्यै प्रियावे केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ప్రప్రథమంగా పరమ పూజ్యులు ప్రాతః స్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠ్ గోసేవాశ్రమ సంస్థ సంస్థాపక ఆచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీ శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదములో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతుని కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీ శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండవత్ ప్రణామం చేస్తూ వారి అహేతుని కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గులు ఆచార్యుల తాలూకు దివ్యపాదంలోని ఇదాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథా పిపాసు మరియు గురు భ్రాతలందరికీ నా యథాయోగ్యం ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణనిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఇతి సంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో ఉత్తమమైన నెల కార్తీక నెల మనందరికీ మానవ జన్మను సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరిగురు వైష్ణవ తాలూకా మహతి కృప. ప్రతినిత్యం మనం అందరూ ఆలోచిస్తుంటాం, సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం. మన జీవితంలోని ఏదైనా పొందాలంటే, లభించాలంటే, ప్రాప్తి అవ్వాలంటే ఖచ్చితంగాను మనకి రాసిబట్టి ఉండాలి. ధనమైనా, పుత్రుడైనా, స్త్రీ అయినా, మాన సన్మానం, ప్రతిష్ట, ఇదితో భౌతిక పదార్థాలు. దీనికే మనకి రాసిపెట్టి ఉంటాక మనకు దొరుకుతుంది. కానీ సత్సంగం అనేది ఆధ్యాత్మికులని చాలా ఉన్నతమైన పరిధి, ఉన్నతమైన లాభం, ఉన్నతమైన వస్తువు. ఆధ్యాత్మికులని ఒక దీపం వెలిగించినా కూడాను ఆధ్యాత్మికమే. భగవంతుడికి ఒక పుష్పము సమర్పించడం ఆధ్యాత్మికమే. భగవంతుడి గుడికి వచ్చి దర్శనం చేయడం ఆధ్యాత్మికమే. అన్నీ ఆధ్యాత్మికే. కానీ సత్సంగం అనేది ఆధ్యాత్మికులని సర్వోత్కృష్టమైనది. దానికంటే ఆధ్యాత్మికం ఎక్కడ జగతంలో లేదు. ఎలా స్వామి మీరు చెప్పేశారు ఈ విధానంగా? సత్సంగం కన్నా ఇంకా
టాప్ మోస్ట్ ఆధ్యాత్మికం ఏమి లేదంటే ఇది నేను చెప్పుకుంటున్నాను. నైమిసారణ్యలోని 88,000 ముని ఋషులు చెప్తున్నారు. 88,000 ముని ఋషులందరూ వాళ్ళకి తోచిన ఆధ్యాత్మిక కార్యం చేసేవారు. ఎవరు యజ్ఞము, ఎవరు తపస్య, ఎవరు ధ్యానము, ఎవరు గ్రంథాధ్యానం, వేద పఠనం, వాళ్ళకి తోచిన వాళ్ళకి వారు ఇచ్చిన సాధన బట్టి తను సాధన చేసేవారు. ప్రతి ముని ఋషి 88 ఋషులు. కానీ అందరూ ఒకరోజు అసెంబ్ల్డ్ అయ్యారు. అయి చెప్తున్నారు, ఇన్ని సంవత్సరాలు మనం మన సాధన చేస్తున్నాం ఆధ్యాత్మికంగా, కానీ భగవంతుడిపైన మనకి ప్రీతి, భగవంతుడిపైన మనకి మమకారం, భగవంతుడిపైన మనకి స్నేహం, భగవంతుడిపైన మనకి అటాచ్మెంట్, ప్రేమ లభించుకుంటుంది. మనకి ఏ ప్రకారంగా ఫీలింగ్స్ రాకుండా భగవంతుడి పైన. ఇది ఏంటి? ఇంకా ఏం చేస్తే మనకి భగవంతుడి పైన మనకి ఆసక్తి పెరుగుతుంది అని పెద్ద మీటింగ్ చేశారు 88,000 ఋషులు నైమిసారణ్యం. సుత గోస్వామి అందరికి చెప్తున్నారు, ఏంటి, ఎవరైతే భగవంతుడి తాలూకా కథా శ్రవణం చేస్తారో అప్పుడు భగవంతుడి పైన ఆసక్తి పుడుతుంది. మనం భీష్మ పంచమి గురించి విన్నాం, చేయడానికి ఉద్దేశం పుట్టింది. వినపోతే కార్తీక నెల తాలూకా మహత్వం మనం విన్నాం, దానికి కార్తీక నెలని ఇలాగ ఉండాలి చేయాలని ఉద్దేశం పుట్టింది. సో వినడం వల్ల మన మనసుకి ఎంత ప్రభావం పడుతుంది చూడండి. అదే దీపం వెలిగించడం వల్ల, లేదంటే గుడికి వచ్చి దర్శనం చేయడం వల్ల, కొబ్బరికాయ కొట్టడం వల్ల మనకి ఆ భావన ఉంటుందా? అనేక సంవత్సరాల నుంచి కొబ్బరికాయలు కొడుతున్నాం, దీపాలు వెలిగిస్తున్నాం. ఎప్పుడైనా వ్రతం చేద్దాం, కార్తీక వ్రతం లేదంటే భీష్మ పంచమి అని అనుకున్నాం మనం. సో వినడం వల్ల మన మనసుకి చాలా ప్రభావం పడుతుంది. అందుకే శ్రవణ భక్తి చాలా శ్రేష్టము అన్నారు. ఈ 88,000 ఋషులందరూ ఒక కన్క్లూజన్కి వచ్చారు, శ్రవణ భక్తి చేయాలి అని. అక్కడ సుత గోస్వామి చెప్తున్నారు, భాగవతం ఆరంభించారు. అందరూ ఈ విధానంగా మగ్నం అయిపోయారు, అటాచ్మెంట్ అయిపోయారు, ధ్యానంలో పడిపోయారు. భగవంతు తాలూకా లీలలు ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి ఆసక్తి పుట్టేసింది వాళ్ళకి. దీని తర్వాత ఏమవుతుంది, దీని తర్వాత ఏమవుతుంది, దీని తర్వాత ఏమవుతుంది, ఎలా లీల చేశారు, ఎందుకు చేశారు, జిజ్ఞాస అలా మనసులో కోరిక పుట్టింది. తెలుసుకోవాలి, 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 భగవంతుడు ఎందుకు ఈ లీల చేశారు, ఈ లీల తాలూకా అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, దాంట్లోని లీనమైపోయారు. సో కథలో అంత ఆసక్తి, భగవంతుడి పైన ఆసక్తి, భగవంతుడి కథ పైన ఆసక్తి రెండు అభిన్నమే, తేడా లేదు. నాకు ఎందుకు భగవంతుడి పైన అటాచ్మెంట్ రాకుండా, ప్రేమ ఆసక్తి రాకుండాని అనుకో. ఎవరైతే కథ పైన ఆసక్తి అటాచ్మెంట్ వచ్చేసిందంటే భగవంతుడి పైన వచ్చేసిందంటే, మనం ఎవరికైతే ఎక్కువగా ఇష్టపడతామో, ప్రేమిస్తామో, స్నేహం చేస్తామో వాళ్ళ విషయం వినడానికి మనకి కోరిక పుడుతుంది, వాళ్ళ విషయం మనకి వినడానికి ఇష్టపడుతుంది, రుచి అనిపిస్తుంది. ఇంకా విందాం, అతను అంతా అలాగా ఉంటారా, ఇలా ఉంటారా, ఇంకా అడుగుతాం. ఇష్టమైన వ్యక్తుల పైన మనకి వాళ్ళు తాలూకు చరిత్ర అనుకోండి, వాళ్ళ గురించి ఏదైనా మనం విషయం వింటే ఇంకా మనకి వినాలనిపిస్తుంది, ఆ కర్ణ ఆనందం అనిపిస్తుంది. ఇంకా విందాం, ఇంకా విందాం. మన గురించి మనం వినడానికి ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మన గురించి ఎవరైనా మన గురించి మనం ప్రేమించుకుంటాం, మనకి మనం ఎప్పుడైనా ద్వేషించుకుంటాం ఏంటి? మనకి ఎవరైనా పొగడినేయండి, ఎంత ఎంత అద్భుతంగా అనిపిస్తుంది, అందరికంటే సుఖం అనిపిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. కానీ
భగవత్ కథా చరిత్ర ఎప్పుడైతే ఏంటో ఇంకా ఆనందం పెడుతుంది. ఎందుకంటే మనం భగవత్ కథ, భగవంతుడికి అంత మహిమ ఉన్నది. మనం తుచ్చమైన వ్యక్తులు. మలమూత్రం భాండం, మన శరీరం మలమూత్రం తలొక భాండము. దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఉన్నవన్నీ దుర్గంధాలే. రక్తము, మలము, మూత్రము, చీము అన్నీ. దీంట్లో ఒక్క వస్తువు కూడా మంచిది కాదు. శరీరంలో ఒక వస్తువు సుగంధంగా ఉన్నది అన్నది చూడండి. ఏ వస్తువు కూడాను, ఏ పార్ట్ కూడాను సుగంధం కాదు, దుర్గంధమే. ఈ దుర్గంధానికి మనం ప్రేమిస్తున్నాం. విడిచిపెట్టి భగవంతుడికి ప్రేమించాలి. ఇదే వాస్తవం. వాస్తవంలోనూ సుఖం ఉంటుంది, అవాస్తవంలో ప్రతినిత్యం దుఃఖమే. ఒక వస్తువు వాస్తవం, అది మంది ప్రాపర్టీ అనుకోండి, బండి అనుకోండి, సైకిల్ అనుకోండి, ఏదైనా దాంట్లో సుఖం ఉంటుంది మనం అనుభవిస్తే. అవాస్తవం, అది మంద కాదు, మనం అనుభవిస్తే ఎలాగుంటుంది, ఎప్పుడు తెలుసు, ఎప్పుడు ఇది మన చేతి నుంచి పోతాదో, తీసుకెళ్ళిపోతారో అని భయం ఉంటుంది. వాస్తవం అనేది ఏంటంటే భగవంతుడు. మన శరీరము, మన ఆస్తి, మన హోదా, మన పేరు, ప్రతిష్ట, మానం, సన్మానం అంతా అవాస్తవమే. ఇది శాశ్వతం కాదు. సో భగవంతుడి గురించి మనం ఖచ్చితంగా ఎన్నో అభ్యాసం చేసుకోవాలి. ఇది పెద్ద సాధన, ఇది పెద్ద ఆధ్యాత్మికమైన చేష్ట, ఆధ్యాత్మికమైన మార్గము. దీనికి మించిన మార్గం కాదు. రేపు చాలామంది నడుము కట్టుకుని వ్రతాలు, ఏదో కార్తీక వ్రతాలు, ఇది వ్రతాలు, అది వ్రతాలు, పుష్పాలు, కుంకుమ, పసుపు, దీపాలతో అందరూ ఉంటారు. కార్తీక వ్రతం అని. కానీ అన్ని వ్రతాలకి తపస్సుకి మించినది అంటున్నారు. ఈ 88 ఋషులు కూడా చెప్తున్నారు, భగవత్ కథా శ్రవణం మించిన ఇంకా ఆధ్యాత్మికం ఏమీ లేదు. సో మనం సమయం అతిక్రమం అవుతుంది కాబట్టి మనం ఈరోజు భగవంతుడికి బంధించాలి. రేపు చాలామంది ఆబ్సెంట్ అయిపోతారు. ఎందుకు, కార్తీక వ్రతం ఇంట్లో ఉంటుంది, కార్తీక పూజ, దీప ఆరాధన అన్నీ ఉంటాయి. మనం ఈరోజు భగవంతుడికి బంధించడానికి ప్రయత్నిస్తాం. రేపుతో మాది కార్తీక నెల సమాప్తి. ఇంకా ఉంటే బాగుందేమో అనుకో. ఏదో వ్రతం మాధ్యమంలోని కథ, భగవంతుడిలో కథ, రోజు అందరూ వస్తున్నారు, చేస్తున్నారు, మా కథ అవుతుంది. సో ఈరోజు బంధించడానికి ప్రయత్నిద్దాం మన హృదయంలోని భగవంతుడికి. అందరూ హృదయం ప్రసన్నం చిత్తంగా ఉండండి. మన హృదయంలోని భగవంతుడు రావాలి. ఏ విధానంగా యశోదామ్మ హృదయంలోని, యశోదామ్మ చేతిలోని వచ్చేసారు భగవంతుడు. భగవంతుడు ఈ లీలాలోని అష్ట ఐశ్వర్యాలు, యాక్చువల్లీ షడైశ్వర్యము, కానీ ఇక్కడ 8 ఐశ్వర్యాలని విడిచిపెట్టేశారు భక్తుల గురించి. ఇది ఎందుకు గొప్పగా అయిందంటే లీలలు 8 ఐశ్వర్యాలు విడిచిపెట్టారు కాబట్టి ఈ లీల గొప్పది అయింది. భగవంతుడు ఇంకేం లీలలని 8 రకాల ఐశ్వర్యాలను విడిచిపెట్టలే. అనేక లీలలు. నమో అనంత లీలాయ, నమో అనంత లీలాయ దేవాయ తుభ్యం అంటారు. అనంత లీల, ఒక లీల కాదు, 2 లీల కాదు, అనంత లీలలు చెప్పలేం. అనంతం. అతను అనంతం, అతని కథ అనంతం, అతను లీల అనంతం, అతనికి శ్రవణం చేసిన వాళ్ళ ఫలితం కూడా అనంతం. సో అటువంటి అనంత లీలాలు సంపూర్ణ భగవంతుడు అన్ని లీలాల కన్నాను ఇది అత్యధికమైన శ్రేష్టమైన లీల. అందుకే దీనికి హృదయమంథనం లీల అన్నారు. యశోదమ్మ ప్రయత్నిస్తున్నారు. 2 అంగుళాలు సరిపోకుంటుంది. తదోపి ద్వ్యంగళం న్యూనం యద్యదాయత బంధనం.
ఎన్నిసార్లు కట్టినా కూడాను ది అంగుళం న్యూనం, తక్కువ అయిపోతుంది. ఏవం స్వగేహో దామాని యశదా సందత్యోపి గోపీనాం సుస్మయంతినాం యస్మిన్ని విస్మితాభవత్. విస్మితాభవత్, విస్మిత అంటే ఆశ్చర్య అయిపోతున్నారు. అరే ఇది ఏంటవుతుంది, ఇది ఎంత తాడు తెచ్చినా కూడాను సోగేహదామాది, ఇంట్లో ఎన్ని తాళ్ళు ఉన్నాయో సోగేహదామాది, ఎన్ని ఇన్న మొత్తం అన్ని ఒకరేమనండి రాణి యశోదామ్మ రాణి, ఆ మహారాణి దగ్గర ఎన్ని రెబ్బెన్లు ఉంటాయి, ఆ రెబ్బెన్లన్నీ తీసుకొచ్చేసారు కట్టడానికి. గోపీనాం విస్మయోంతినాం, ఇది చూసి గోపీలు అందరూ నవ్వుతున్నారు. అరే ఈరోజు యశోదామ్మకి తెలిసి వచ్చింది, మేము ఎప్పుడు చెప్తుంటే మా మాట వినియోరు కాదు, మా ఇంటికి వచ్చి ఎలా చేశారు అలా చేశారంటే పోండి పోండి, ఎప్పుడు మా అబ్బాయి పైన చాటి చెప్పడమే మీ పని, ఇంకేం పని లేదు పోండి. మా అబ్బాయి ఎంత మంచోడు, ఎంత సరళము, ఎప్పుడు మా అబ్బాయి వెనకట్లే పడి ఉంటారని చెప్పేసి ఈరోజు దొరికిపోయారు యశోదామ్మ అందరి దగ్గర. ఈ ప్రకారంగా లీలా చేయడంతో యశోదామ్మ కూడాను అదే బాబు ఇతనికి ఏమో వీళ్ళందరూ చెప్పింది నిజమేమో, కానీ నేను విడిచిపెట్టను. యశోదామ్మ గర్గాచార్యులు నందమహారాజు తాలూకా కులపురోహితులు, గర్గాచార్యులు తాలూకా వాక్యాలు గుర్తొస్తున్నాయి. గర్గాచార్యులు చెప్పారు, ఇతను ఏదో తాలూకా భగవంతులకు అంశము చెప్పారు అప్పుడే పుట్టినప్పుడే, ఇతను సామాన్య బాలకుడు కాదు, ఇతను భగవంతుడి తాలూకా అంశము, భగవంతుడు నారాయణ స్వరూపము అని చెప్పేసి చెప్పారు. అయినా ఇతనే నారాయణ స్వరూపం, నా కడుపులో పుట్టాడు నారాయణ ఏంటి, ఈ గర్గాచార్యులకు పని లేదు పాటు లేదని నమ్మలే. కానీ అది గుర్తుకొస్తుంది ఇప్పుడు, బహుశా నారాయణ ఏంటి ఇతను, నేను కట్టలేకపోతున్నాను, బహుశా నారాయణ అవ్వచ్చు. ఎందుకంటే 2 అంగుళాలు ఎంత తాడు తెచ్చినా కూడాను 2 అంగుళాలు తక్కువ వస్తుంది. గర్గాచార్యుల మాట గుర్తొస్తుంది యశోదామ్మకి. మళ్ళీ ఏమవుతున్నారు, హే కట్టపోవడం ఏంటి, కంకణం మరి ఎలాగేసాను, ఆ చేతికి కంకణం వేసాను, అదే నడువుకి నేను మొలతాడు కమ్మరపట్టి మొలతాడు కట్టాను, ఇది కట్టపోవడం ఏంటి, నారాయణ అయితే అది ఎలా కట్టాను, ఇది ఎందుకు కట్టలేను, ఇదేం కాదు ఊరికినే. మళ్ళీ ఆవిడే అనుకుంటున్నారు, నారాయణ అయితే ఇవన్నీ నేను ఎలాగేసాను, నేను పాలు తాగేసిపోతే ఎలగా కొట్టుకుంటారు ఆకలితోని, ఇతనేమో నారాయణ, నేను తినిపించిపోతే ఇతనికి తిండు రాదు, ఇతనేమో నారాయణుడు. మళ్ళీ ఆవిడే చింతిస్తున్నారు, ఇతను నారాయణ కాదు. ఈ విధానంగా చెప్పారు గోపికలందరికీ, మీ ఇంట్లో తాడు కూడా తీసుకుంటే నేను ఎలాగైనా కడతాను. మొత్తం అంతాను గోకుడిపట్లో ఉన్ని తాడు అంతా తీసుకొచ్చేసారు, రిబ్బన్ అంతా తీసుకొచ్చారు, కానీ ఏమవుతుంది, తదోపి దియంగళం న్యూనం. ఇది విస్మత చాలా ఆశ్చర్యపోతున్నారు. కొన్ని కడుపు ఊపిస్తున్నారా, శరీరం కొన్ని విశ్వరూపంలాగా అర్జునుడు చూపించినట్టుగా విశ్వరూపం చూపించారా, ఏమి లేదు, అదే సైజు కడుపు, అదే సైజు. ఈ తాడు ఎక్కడికి వెళ్తుంది తెలియదు, ఎంత యాడ్ చేసినా కూడాను ఆ తాడు దియాంగుడు. ఇక్కడ విశ్వనాథ్ చక్ర ఠాకూర్ అంటున్నారు టీకాలో, భగవంతుడు నేను బంధించబడను అని సంకల్పం తీసుకున్నారు. ఇచ్ఛాశక్తి అంటారు, భగవంతుడి తల ఒక ఇచ్ఛాశక్తి అని ఉన్నది. అతను ఇష్టపడుకున్నాను నేను బంధించబడతానని. ఎందుకు బంధించబడినంటే, నేను గోలోకం నుంచి భూలోకం వచ్చాను గోపాల బాలకులతో ఆడుకోవడానికి. అతి ప్రీతికరమైన లీల మక్కన్ చోర్ లీల, ఎన్న దొంగ తాలూకా లీల చేయడానికి వచ్చాను. బంధించి పడిపోతే ఈ 2 గోపాల బాలకులతో ఆడడానికి వెళ్ళలేను, మరియు వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళలేను. సో నేను బంధించబడను.
కేవలం సంకల్పం మాత్రమే. ఎన్ని తాళ్ళు కట్టినా కూడాను భగవంతుడికి బంధించలేదు. తన ఇష్టంతో అనేక క్రియాశక్తి ఉత్పన్నం అయిపోతుంది. తన ఇచ్ఛాశక్తి వల్ల మొత్తం ప్రపంచాన్ని తను సృష్టించేశాడు. అతను మనలాగా ఇటుకి తాపి మేస్త్రి లాగా పనిచేయరు. చెట్టు వేయాలంటే గోతు తీసి చెట్టు వేయడం. భగవంతుడు కేవలం సంకల్పం మాత్రం మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించేశాడు. భగవంతుడు సంకల్పం చేస్తారు, నేను బంధించబడను. సో అందుకే 2 అంగుళాలు న్యూనం తక్కువ వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. భక్తివినోద్ ఠాకూర్ అంటున్నారు ఇక్కడ, నిజో చేష్ట బినా ప్రతి భరోసా छड़िया तुम्हारो इच्छा अछि निर्भर करिया. భక్తివినోద్ ఠాకూర్ అంటున్నారు, నిజ చేష్ట బల ప్రతి భరోసా छड़िया. నిజ చేష్ట బల ప్రతి భరోసా छड़िया. నేను ప్రయత్నిస్తాను, నేను చేస్తాను నా బలం వల్ల, దాని తాలూకా భరోసా విడిచిపెట్టేయాలి. చాలా ధ్యానంగా వినాలి. ఇక్కడే రహస్యం అంతా ఉన్నది. నేను చేస్తాను, నా ప్రయత్నం వల్ల అయ్యింది, నేను ప్రయత్నించుతో నేను ఖచ్చితంగా కడతాను, చేస్తాను అంటే అది ఎప్పుడూ అవ్వదు. దానిపైన మనకి నమ్మకం విడిచిపెట్టేయాలి. భరోసా छड़िया तुम्हारो इच्छाए अच्छी निर्भर करिया. ఇది మీ ఇష్టం ఉన్నది, భగవంతుడి ఇష్టం, అందుకే దానిపైన మనకి ఎక్కువ భరోసా ఉండాలి. మన ప్రయత్నం వల్ల భరోసా విడిచిపెట్టేయాలి. భగవంతుడి ఇష్టం పైన మనకి భరోసా ఉండాలి. ఏదైనా కార్యం అయిందంటే ఇది భగవంతుడి ఇష్టం, దానిపైన భరోసా చేయాలి. నేను ప్రయత్నించాను అందుకే ఇది అయిందంటే ఆ ప్రకారంగా భరోసా పెట్టుకుంటే భగవంతుడు ఎప్పుడూ బంధించబడరు, భగవంతుడు ఎప్పుడు అతని హృదయంలో రారు. సో అందుకే భక్తివినోద్ ఠాకూర్ అంటున్నారు. అయితే అర్జునుడు తన గాంధీవంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండేది, ఖచ్చితంగా నేను యుద్ధం చేస్తాను. కానీ భగవంతుడు సరెండర్ అయిపోయాడు. భగవంతుడికి సరెండర్ అయిపోయారు అర్జునుడు. భగవంతుడు ఇష్టంతో యుద్ధం చేశాడు. తనతో ముందు చెప్పారు, నేను యుద్ధం చేయను, వీళ్ళందరూ నా సహోదరులు, గురువులు, ఆచార్యులు, పితామహులు, వీళ్ళతో యుద్ధం చేసి నాకు ఆ సుఖమొద్దు, ఆ రాజ్యం వద్దు. కిం నో రాజేన భోగేన కిం భోగేన జీవితేనవా, ఆ భోగం వద్దు, ఆ జీవితం వద్దు నాకు. కృష్ణుడు చెప్పారే, నువ్వు యుద్ధం చేయాలి. భగవంతుడు ఇచ్ఛ, భగవంతుడి ఇష్టం పైన భరోసా చేసేసి యుద్ధం చేశారు. తనకి గెలుపు వచ్చింది. తన ఇష్టంతో తను యుద్ధం చేస్తే ఖచ్చితంగా తను గెలుపు రాపోదును, విజయం రాపోదును. ఆ యుద్ధంలోని ఎన్ని సంకటాలకి భగవంతుడు అడ్డుగా ఉండి రక్షించారు. సో అందుకే మనం భగవంతుడి శక్తి పైన భరోసా ఉండాలి. అలాగని ప్రయత్నించకుండా ఉండకూడదు, ప్రయత్నం అనేది ఉండాలి. భగవంతుడు చేస్తారులే మనకెందుకు అంటే భగవంతుడు మన పనులు కాదు. ఇది తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంత భగవంతుడి ఇష్టమే.
మనం కూర్చుంటే పని అయిపోతుంది, అతనే చేస్తారు ఇష్టం ఉంటే, లేకపోతే లేదు. లేదు, అర్జునుడు తక్కువ కష్టపడ్డారు, కష్టపడాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నం చేయమో, అలాగని మన ప్రయత్నంతో మనం పొందుతామని చెప్పేసి కాదు. మీ ప్రయత్నం చూసి భగవంతుడు ప్రసన్నం అవుతారు. ఎంత ప్రయత్నం చేస్తారో, మీరు 80% ప్రయత్నం చేస్తే మీకు భగవంతుడు 80% ప్రాఫిట్ ఇస్తారు. భగవంతుడు ఫలం అంటే ఇష్టం, భగవంతుడికి ఫలం అంటే చాలా ఇష్టం. అందుకే చెప్తున్నా, మీరు కర్మం చేయండి, ఫలాన్ని నన్ను విడిచిపెట్టేయండి. ఫలాన్ని భగవంతుడికే, ఫలం మనం తీసుకున్నానికి లేదు. భగవంతుడు స్వయంగా అంటున్నారు, ఫలాన్ని మీరు విడిచిపెట్టేసేయండి నా పైన. కృష్ణలీలని ఫలహారి, ఫలబేకారి, పళ్ళు అమ్ముకోవడే వచ్చింది. భగవంతుడు పళ్ళు గురించి, ఫలం అంటే అంత ఇష్టం అని పరిగెట్టి నాకు ఫలం ఇయ్యండి, ఊరికినే వస్తుంది ఏంటి, ఏదైనా కావాలి. ధాన్యం పిడుగులతో పట్టుకొని వచ్చి, ఎప్పుడైతే పట్టుకొని వచ్చారో ఇంట్లోంచి, ఒక గింజ లేదు, మొత్తం అంతా కింద పడిపోయింది. పట్టుకొని వచ్చారు మొత్తం అంతా, కానీ పరిగెట్టి వచ్చేవాడికి ఒక గింజ కూడా లేదు, ఒక ధాన్యం కూడా లేదు. కానీ ఆ ఫలం అమ్మిన స్త్రీ మాత అయినా కూడా ప్రసన్నంతో పళ్ళు వచ్చాయి. కానీ ఆ పళ్ళు అన్ని బంగారు వైడ్యూర్యాలు అయిపోయింది కావిడి నిండా. ఆవిడేం చేసింది, ఈ ఫలం నాకెందుకు, కృష్ణునికి ఇచ్చాను నేను ఆ ఫలం, దానికంటే మధురైంది ఈ ఫలం కాదు అని. చూడండి, భగవద్భక్తుడు ఐశ్వర్యాన్ని కూడా విడిచిపెట్టేస్తాడు, భగవంతుడే కావాలని. సో విధానంగా ఇప్పుడు యశోదామ్మ సంకల్పం చేశారు, నేను ఖచ్చితంగా కట్టి తీరుతాను. ఇది సంకల్పం. ఇది భక్తుడు మరియు భగవంతుడి పైన ఫైటింగ్, కాంపిటీషన్. యశోదామ్మ కడతానని, భగవంతుడు నేను బంధించును అని. ఎవరు గెలుస్తారు? భీష్మ పితామహ యుద్ధంలోని అచ్చా కృష్ణుడు ఆయుధం పట్టుకోరా, నేను పట్టించినట్టు చేస్తాను, చూద్దాం ఎలా పట్టుకోరు అని భీష్మ పితామహ సంకల్పం చేశారు. కృష్ణుడు యుద్ధానికి ముందే సంకల్పం చేశారు, నేను ఆయుధం పట్టుకోను, కేవలం నేను సారథిగానే ఉంటాను, నేను ఒక్క ఆయుధం కూడా పట్టుకోను. భీష్మ సంకల్పం, నేను ఖచ్చితంగా ఆయుధం పట్టే తీరిస్తాను కృష్ణుడి చేతులతో అని తన బలంతో మొత్తం అంతా భీష్మ పితామహ ఒక్కొక్క బాణాన్ని విడిచిపెట్టారు. తట్టుకోలేకపోతున్నారు అర్జునుడు. ఈ ముసలోడు ఏంటైపోయాడు, ఇతనికి ఏమైంది, ఈరోజు ఈ ప్రకారంగా బాణాలు వేస్తారు, మేము తట్టుకోలేకపోతున్నాం. అర్జునుడు అంటున్నారు, భీష్మ పితామహ తాలూకా ధనుర్బాణాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, భయం వస్తుంది. కృష్ణుడు దిగిపోయి రథచక్రానికి సుదర్శనం చేసుకొని, హే భీష్మ పితామహ విడిచిపెట్టడానికి వెళ్తున్నారు. అర్జునుడు కాలు పట్టుకున్నారు, స్వామి మీ సంకల్పం పోతుంది, అయినా పట్టించేశారు. భీష్మ పితామహ అరే రే రే పట్టుకొని అన్నాగా ఎక్కడికి వెళ్తావు, అది కూడా తెలుసు భగవంతుడికి, నేను పట్టిన వరకు భీష్మ పితామహ విడిచిపెట్టరు. ఎవరు విన్ అయ్యారు? భీష్మ పితామహ విన్ అయ్యారు. భగవంతుడు భక్తుల చేతులతో ఎప్పుడు ఓడిపోదానికే, ఎప్పుడు ఓడిపోతారు. అహం భక్తాధీనం అంటున్నారు, నేను భక్తుల తలకు ఆధీనం. ఈ జగత్తం అంతా దేవతలు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు అందరూ భగవత్ ఆధీనమే. కానీ భగవంతుడు ఎవరు ఆధీనం? భక్తాధీనం. అహం భక్తాధీనం. చెప్పండి, ఇటువంటి భగవంతుడు ఎవరు ఉన్నారు? ఇటువంటి భగవంతుడి తల కథ మనం వింటున్నాం. ఇటువంటి భగవంతుడి తలొక
నామాన్ని మనం స్మరణం చేస్తున్నాం, ఎటువంటి భగవంతుల యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఓహో భాగ్యం. సో విధానంగా భగవంతుడు సదాకాలం సర్వదా భగవంతుడు భక్తుల చేతులతో ఓడిపోదానికి. ఎక్కడ యశోదామ సంకల్పం చేశారు నేను ఖచ్చితంగా కడతాను, అక్కడ కృష్ణుడు నేను అందించబడను అని ఉన్నాడు. అయితే ద్వియాంగులు న్యూన్యం, 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఒక అంగుళం ఏంటంటే చేష్ట, ప్రయత్నం. మనం ప్రయత్నించకుండా మనం భగవత్ ప్రాప్తి అవ్వం. ఖచ్చితంగా ప్రయత్నించాలి. భగవంతుడి తాలూకా నామము ఖచ్చితంగా చెయ్యాలి, భగవంతుడి కథ వినాలి, మంగళారతి రావాలి. కష్టం. ఒక విషయం చెప్పిన వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద దీనికి చెప్తున్నారు, పర్పోటు రాస్తున్నారు. కృష్ణుని అలాగా పట్టుకున్నారు కృష్ణుడికి యశోదామ్మ. కృష్ణుడు పాదాలు చూసి యశోదామ్మకి చాలా బాధ అనిపించి, అరే అరే ఎంత తప్పు చేస్తున్నాను, ఎంత ఏడ్చాడు, నా వల్ల కృష్ణుడి తాలూకా పాదం ఎంత బాధపడుతుంది. ఎప్పుడైతే కృష్ణుడు తాలూకా బాధని మనం ఆలోచించామో అప్పుడే మన బాధ కృష్ణుడు ఆలోచిస్తాడు. మనం మంగళారతి 4:30కి భగవంతుడికి 4 గంటలు లేపేస్తున్నాం. ఎంత బాధ అయింది. భగవంతుడు ఇప్పుడు అనుకున్నాం, మనం లేగదానికి బాధ అనుకుంటున్నాం, కానీ భగవంతుడు లేపి కూర్చోబెట్టేస్తున్నాం. ఎవరైనా ఆలోచించారా భగవంతుడికి ఎంత బాధ అని? పాపం అప్పుడే అతను రాసలీలా చేసుకొని రాత్రి అంతా నృత్యం చేసుకొని భక్తులతో అప్పుడే పడుకోదానికి వెళ్ళి ఉంటారు. మనం లేపి కూర్చోబెట్టేస్తున్నాం, స్వామి కూర్చోండి మేము వచ్చాము అందరూ మేము దర్శనం చేయడానికి. భగవంతుడి బాధ ఎప్పుడైనా మనం ఆలోచించామా? కానీ మనం లెగడానికి మనకి కష్టం. ఎప్పుడైతే మనం చెప్తున్నారు ప్రభుపాదులు, ఎప్పుడైతే భగవంతుడి తాలూకా కష్టాన్ని మనం ఆలోచిస్తామో అప్పుడు మనం ఎప్పుడు మంగళారతిని ఇస్తాం. అరే అరే నేను అలాగ పడుకుంటాను, భగవంతుడు లేచి కూర్చున్నారు అక్కడ, మన గురించి వీక్షిస్తున్నారు భగవంతుడు, నేను ఎందుకు పడుకుంటాను? ఆ విధానంగా మీరైతే మంగళారతి అటెండ్ చేశారో, మంగళారతికి వచ్చారో, ఖచ్చితంగా మనం మీ కష్టం భగవంతుడు మీరు భగవంతుడి తాలూకా కష్టం చూస్తే భగవంతుడు మీ కష్టం పైన దృష్టి ఇస్తారు. అన్నిటికంటే పద సాధన ఏంటంటే బ్రహ్మముహూర్తుని సద్య త్యాగం, బెడ్ని విడిచిపెట్టడం చాలా కష్టం. ఆ సమయాన్ని విడిచిపెట్టి భగవంతుడి గురించి మనం రావడం చాలా కష్టం. అందుకే భగవంతుడు దృష్టి మనకి మంగళారతిలో ఉంటుంది. సో మంగళారతిలోని ఎవరైతే అటెండ్ చేస్తారో బ్రహ్మముహూర్తులని భగవంతుడు చాలా ప్రసన్నం అయిపోతారు. సో విధానంగా సంకల్పం చేసి యశోదామ్మ కడతాను అని ఒక అంగుళం ఏంటి ప్రయత్నం. యశోదామ్మ తలొక ప్రయత్నం చూస్తున్నారు. సుమాతు చిన్న గాత్రయ, ఇక్కడ రాశారు చిన్న గాత్రయ. కట్టడానికి ప్రయత్నించి యశోదామ్మ తాలూకా చెమట్లు కప్పుకుంటున్నారు. ఒంటి నిండా చెమట్లు, పరిశ్రమ అయిపోయారు. ఎన్ని తాళ్ళు వచ్చి కడుతున్నారు, తాడొచ్చి కడుతున్నారు కానీ శ్రమ. క్లాంత అంటే క్లాంతో క్రోధ కాదు, క్రంధనం కాదు, క్లాంత అంటే అలిచిపోయారు. కట్నానికి ప్రయత్నించి అలిచిపోయారు. అంతర్యామి అలచితి తొలచితి అంటే అక్కడ నేను అలచిపోయాను, ఇంకా నేను నీ లీలల పైన. అప్పుడు భగవంతుని దర్శనం చేసి ఇచ్చారు. అప్పుడు దర్శనం ఇవ్వలే.
సో నేను అలిచిపోయాను అని ఎప్పుడైతే తను చేష్ట పరిశ్రమ, మనం రోజు మంగళారతికి అటెండ్ అవ్వాలి. ఎవరైతే సంవత్సరం పాటు మంగళారతి అటెండ్ అవుతారో ఖచ్చితంగా భగవంతుడు అతని పైన ఆశీర్వాదిస్తారు. ప్రభుపాద చెప్పున్నారు, 1 year కంటిన్యూ 1 day కూడా మిస్ అవ్వకుండాను ఎవరైతే మంగళారతి వస్తారో ఖచ్చితంగా భగవంతుడు అతని పైన ఆశీర్వాదిస్తారు. చూద్దాం ఎంత పెద్ద సాధన ఇది. ఇది చేష్ట అంటారు. 16 మాల ఖచ్చితంగా ధ్యానపూర్వకంగా నేను చేస్తాను అని ప్రయత్నించాలి. ఇది చేష్ట. భగవత్ ప్రసాదం తప్ప ఇతర వస్తువు నేను తినను అని చేష్ట. మన ప్రయత్నంతో భగవంతుడికి పొందగలం, కానీ 16 మాలల శక్తి వల్ల మనం పొందాం ఎప్పుడు. మన ప్రయత్నం భగవంతుడు చూసి, ఒక అంగుళం మన ప్రయత్నం, యశోదామ్మ తాలూకా ప్రయత్నంలో లోపం ఉండేది. ఎప్పుడైతే అలిచిపోయి చెమట్లు కక్కున్నారో ప్రయత్నం అయిపోయింది, అంటే ఒక అంగుళం యాడ్ అయ్యింది. ఇంకో అంగుళం ఏంటి? భగవంతుడి తాలూకా కృప. మీరు ఎంత సదవిధాలుగా ప్రయత్నించినా కూడా భగవంతుడు బంధించబడరు ఎప్పుడైతే భగవంతుడి కృప మీలో ఉండదు. సో ఆ పరిశ్రమ చూసి భగవంతుడి తాలూకా జాలి కృప అయ్యింది. సో 2 అంగుళాలు యాడ్ అయిపోయింది. ఆ 2 అంగుళాలు ముందు కడతాను అంటే లోపం ఉండేది. ఒకటేసారి కట్టేస్తా అంటే అయిపోద్ది ఏంటి? లేదు, మొత్తం ఇంట్లో తాళ్ళన్నీ ప్రయత్నించారు. గోపుల బట్టలను మొత్తం అంతా ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించారు? సో అంత ప్రయత్నించిన తర్వాత ఒకటి యాడ్ అయ్యింది. ఈ ప్రయత్నం చేసి భగవంతుడు కృప చేశారు. ఈ 2 అంగుళాలు అయిన తర్వాత యశోధామకి బంధించబడిపోయారు. జై శ్రీ రాధా దామోదరికి, దామోదర భగవానికి. ఇంట్లో తెలుసుకోవాల్సిన వస్తువు ఏంటంటే మనం ప్రయత్నించాలి. ప్రయత్నించకుండా మనం ఏది కూడా దొరకదు. భగవంతుడు ఎలా దొరుకుతారు? భగవంతుడు మన హృదయంలో ఎలా వస్తారు? మనం ఏం ప్రకారంగా ప్రయత్నం చేస్తున్నాం భగవంతుడికి పొందడానికి? వాళ్ళు ఇంట్లో ఉన్న స్థితి పరిస్థితి కాలంతో పాటు ఖచ్చితంగాను అక్కడ సమయం కేటాయించి భగవంతుడి గురించి ప్రయత్నించాలి. ప్రభుపాద ఎప్పుడు అంటారు, అరే ఇప్పుడే 1 గంట చేసాం, ఇప్పుడు ఆ గుడి దగ్గరికి వెళ్తే ఇంకో 1 గంట ఉండాల్సి వస్తుంది, ఎందుకు పని పాటు లేదు తర్వాత చూద్దాం అని అనుకొని ఉండిపోయామనుకోండి, అయిపోయింది. ప్రయత్నం లేదు, ఆలస్యం చేస్తే అవ్వదు, ఖచ్చితంగా వెళ్ళాలి. అదృష్టం తలుపు కొట్టినప్పుడే మనం తలుపు తీయాలి. ఆ అదృష్టం వెళ్ళిపోయిన తర్వాత ఎంత మీరు తీసి కూర్చున్నా కూడాను ఆ అదృష్టం రాదు. భగవత్ కథ, కీర్తనం, నామము ఇటువంటి సాధన అయినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడికి వచ్చి మనం వినియోగించుకోవాలి ఆ అదృష్టాన్ని. సో మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగాను. మనం భగవంతుడికి పొందడానికి ఏ ప్రయత్నం చేస్తున్నాం? సంసారంలో సుఖం పొందడానికి మనం ఏది ప్రయత్నం చేస్తున్నాం? 24 గంటలు సంసారతలో సుఖం పొందడానికి మనం ప్రయత్నిస్తున్నాం. 24 గంటలు ఇంకా తక్కువ, ఇంకా 30 గంటలు అయితే బాగుంది అనుకుంటాం. కానీ మనకి 24 గంటలే భగవంతుడు లిమిట్ ఇచ్చారు. అయినా కూడా మనం దానికి చెప్తున్నారు భక్తివేదాంత ఠాకూర్. కానీ ఒక విషయం, కృష్ణ అవతారంలోని ఇచ్ఛాశక్తి అనేది ఉన్నది చెప్పాను. ఇచ్ఛాశక్తి అంటే ఏంటి? భగవంతులకు ఇష్టం. భగవంతుడు ఇష్టపడితే కట్టించబడతారు. ఇష్టం లేకపోతే మీరు ఎంత ప్రయత్నించండి అతను కట్టించబడరు. ఇష్టం అయ్యింది కాబట్టి కృప చేశారు. కృప అంటే ఏంటి తెలుసా? ఆశీర్వాదం. ముందు ఇష్టపడలే, నేను బంధించబడను, దానివల్ల బంధించబడలేదు. ఇచ్ఛాశక్తి అంట దానికి. ఇచ్ఛ అంటే ఇష్టపడ్డం. భగవంతుడి ఇచ్ఛాశక్తి ఆధీనంలోని కృపాశక్తి ఉన్నది. అర్థమైందా? ఇది ఏంటి? ఇచ్ఛాశక్తి ఆధీనంలోని కృపాశక్తి ఉన్నది. ఇష్టపడితే కృపా చేస్తారు, ఇష్టపడిపోతే కృపా చేయరు.
భగవంతుడు స్వతంత్రం, సర్వతంత్ర స్వతంత్రం భగవంతుడు. కానీ చైతన్య మహాప్రభు అవతారంలోని కృపాశక్తి స్వతంత్రం. ఇష్టమైనా ఇష్టం లేకపోయినా మహాప్రభుకి కృప అందరిపైన కృప. ఈదికి వెళ్ళి ఘరే ఘరే జాओ హరినామ కరో భిక్ష, ద్వారే ద్వారే నిత్యానంద ప్రభు. ఇష్టం లేకపోయినా కూడా అందరికీ కృప చేసేవారు. కృపాశక్తి స్వతంత్రం. ఇష్టం ఉన్నా ఇష్టంతో సంబంధం లేదు. ఇష్టం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఇతను యోగ్యుడా కాదా, ఇతను భక్తికి యోగ్యత ఉన్నదా లేదా, వీడు ప్రయత్నిస్తున్నాడా లేదా, మంచి చెడ్డ వీడి గుణం ఏంటి, వీడి గుణం ఏంటి, వీడి కార్యం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తాక అప్పుడు ఇష్టపడుతుంది. వీడి గుణము మంచిది, వీడి కర్మ మంచిది, వీడి క్రియ మంచిది, అప్పుడు ఇష్టపడతారు, అప్పుడు కృపా చేస్తారు. కానీ మహాప్రభు గుణము కాదు, క్రియ కాదు, ఏంటి కాదు, కృపా చేయండి, ఎవరైనా సరే కృపా చేయండి. ఏది ఆలోచించలే, మంచి చెడ్డ ఏమీ ఆలోచించలే. గుణం, క్రియా కలాపం, మంచి చెడ్డ ఏమి మహాప్రభు ఎవరికి పడితే ఎవరికి, ఎప్పుడు చూస్తే ఎవరికి, పులికి, ఏనుగులకి, సింహాలకి కూడాను కృష్ణ భక్తి ఇచ్చేసి, పశుపక్షులు కూడాను కృష్ణ భక్తి ఇచ్చేది తెలుసా చైతన్య మహాప్రభు. అది మహాప్రభు తాలూకా విశేషత్వం. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు గురించి మనకు తెలియదో మనం కృష్ణుని గురించి ఎప్పుడు తెలుసుకోలేము కూడాను, కృష్ణుని ఎవరు అనేది. అందుకే మనం శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాషాది గౌర భక్త బృంద ఇతనికి స్మరణం చేసేసి మనం కృష్ణనామం చేస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎందుకు స్మరణం చేస్తాం? మహాప్రభు ఆనుగత్యం లేకుండా, చైతన్య మహాప్రభు ఆనుగత్యం లేకుండా ఈ నామం తాలూకా బలం కూడా మనకు తెలియదు, నామ మహిమ కూడా తెలియదు, నామం చేయలేము కూడాను. అందుకే ముందు మహాప్రభుని తలుచుకుంటాం. సో విధానంగా ఇంకో విషయం ఏంటంటే, భగవంతుడి పైన మనకి అనురాగం ఎలా పెరుగుతుంది? అదితో ఓకే, శ్రవణ భక్తి వల్ల మనకి అన్నీ వస్తాయి. చెప్తున్నారు ఇక్కడ వ్యాకులత, కృష్ణునికి పొందాలని వ్యాకులం ఉండాలి. వ్యాకులం అంటే ఆరాటం. మనకి ఆరాటం ఉండాలి. నేను ఖచ్చితంగా ఈ జన్మలని కృష్ణుడికి పొందుతాను. లేదు, ఎలాగో సంసారం గడుస్తుంది కదా, వెళ్ళాలి, చెయ్యాలి, సోమవారం వస్తే ఇది చేద్దాం, మంగళవారం వస్తే అది చేద్దాం, బుధవారం వస్తే అది చేద్దాం, పౌర్ణిమ వస్తే ఇలా చేద్దాం, పౌర్ణిమ ఉపవాసం ఉన్నది, ఈసారి నేను ఏకాదశి చేయను. ఇది కాదు. కృష్ణ భక్తి గురించి ఏదేది అనుకూలమో అవన్నీ ఖచ్చితంగా స్వీకరిస్తాను నేను. మనలో ఆ వ్యాకులత ఉండాలి, ఆరాటం ఉండాలి. ఎప్పుడైతే మన కృష్ణకి కట్టడానికి యశోదామకి ఆరాటం ఉండేది, ఖచ్చితంగా సాయంత్రం అయినా నేను కడతాను అని చెప్పాను. పొద్దున్న ఎప్పుడు మంగళారతి బ్రహ్మముహూర్తం లెగిసేసి లీల అవుతుంది, సాయంత్రం అయినా కూడా నేను కట్టు తీరుతాను అని అంటున్నారు. మొదల్లే సంకల్పం చేశారు. అందరి ముందు చెప్తున్నారు యశోదామ, నేను సాయంత్రం అయినా కూడాను కృష్ణుడికి కట్టి విడిచిపెడతాను, రాకపోతే నేను విడిచిపెట్టను. భక్తులు సంకల్పం ముందు, భక్తుల తాలూకా బలం ముందు కృష్ణుడు ఆధీనం అయిపోతారు. మనం ఒకటి వ్యాకులత, ఆరాట ఉండాలి. తర్వాత ఏంటంటే దశయా వినర్వర్తంతే నిరాహారస్య దేహినో రసవర్జం రసప్యస్య పరం దృష్ట నివర్తంతే. భగవద్గీతలో చెప్తున్నారు. ఎప్పుడైతే మనం విషయ ఆసక్తిని విడిచిపెట్టామో అప్పటి వరకు మనకి భగవంతుడి పైన ఆసక్తి రాదు.
విషయాసక్తి అంటే ఏంటి? ఈ భౌతిక ప్రపంచం గురించి మనకి ఆసక్తి ఉంటుంది అనుకోండి. భౌతిక ప్రపంచం పైన, ధనం పైన, భౌతిక ప్రపంచం పైన, ఇల్లు వాకుల పైన, ఇవన్నిటికంటాను భగవంతుడి పైన ఆసక్తి ఎక్కువ ఉండాలి. మనం దేనికి ఆసక్తి పడుతున్నాం? లేదండి పిల్లలు చదివించాలని ఆసక్తి. ఏంటి మీరు చదివిస్తారేంటి? మీరు ప్రయత్నించండి, భగవంతుడే చదివిస్తారు వాళ్ళకి. పిల్లలకి పోషించండి, మీరు పోషించడం ఏంటి? మీరు ప్రయత్నించండి, భగవంతుడే పోషిస్తారు. ఇల్లుకి మీరు పోషించడం ఏంటి? మీరు ప్రయత్నించండి, భగవంతుడి. ఏ విధానంగా? యుద్ధము ప్రయత్నించారు అర్జునుడు, విజయం కృష్ణుడే ఇచ్చారు. ఏ విధానంగా యశోదామ్మ ప్రయత్నించారు కట్నానికి, స్వయం తనకి, కానీ బంధించబడ్డారు అతనే. సరే బంధించు, అతనే బంధించబడ్డారు. భీష్మపిత సంకల్పం చేశారు, నేను ఖచ్చితంగా ఆయుధం పట్టిస్తాను అని ప్రయత్నం చేశారు భీష్మపితామ. సరే నేను పడతాను. మనం ప్రయత్నించడం మాత్రమే, మనం చేయలేము దానికి ఎప్పుడు. ఆ కార్యం మనం ఎప్పుడు చేయలేము. మన ప్రయత్నంలో లోటు ఉండకూడదు, 100% పెర్ఫెక్ట్గా ఉండాలి ప్రయత్నంలో. అలాగని కేవలం అదే ప్రయత్నించడం కాదు, భగవంతుడితో పాటు ప్రయత్నించాలి. భగవంతుడికి విడిచిపెట్టి మీరు ప్రయత్నించుకోండి, ఏంటి లేదు, దాంట్లో ఏం ఫలితం లేదు. మీరు చెరుకుని తినేసి పిప్పు ఉంటుంది, ఆ పిప్పునే మీకు పొందుతారు. ఆ పిప్పుని తింటే ఏం రుచి ఉంటుంది? పిప్పులోనేం రుచి ఉండదు. అదే మీ ప్రయత్నం తలకు ఫలితం. మీ సంసారం శూన్యము. సంసారం, సం అంటే ఏమీ లేదు, సారం అంటే, సారం అంటే ఏంటి? సారం అంటే ఏంటి? కన్క్లూజన్, విలువ లేదనుకోండి. సారం, సారాంశం అంటారు కదా. ఏంటి సారాంశంలో ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటి? సో సంసారం, సారం లేపనిది సంసారం. ఏ ప్రకారంగా సారం లేనిది సంసారం. సంగ్ అంటే లేదు, సంసారం అంటే ఏవి సారం లేదు. బలం అనుకోండి, రుచి అనుకోండి, ఏదనుకోండి. చెరుకు పిప్పుకి ఏం సారం ఉన్నది? ఏమీ లేదు. సంసారం, సంగ్ అంటే లేదు, సారం. ఏది సారం లేని సంసారం. దానికి మీరు నవ్వుతామంటున్నారు, తింటామంటున్నారు, అనుబుద్ధం అనుకుంటున్నారు, చేస్తారు. దానికి ప్రయత్నిస్తారు. మొదలు తడువుకుంటారు పొద్దున్న లేచి రాత్రి వరకు. సంసారం చేస్తాం, సంసారం. ఏం సంసారం? సారం లేదానికి మీరు ఏం చేస్తారు? సారం లేదు పారణానికి పనికి వస్తుంది, డస్ట్బిన్లో ఏదానికి పనికి వస్తుంది. కృష్ణ సంసారం చేయండి, కృష్ణునికి మీ సంసారంలో యాడ్ చేయండి. అప్పుడు మీ జీవితం సఫలీకృతం అవుతుంది. దాంట్లో మీరు తిన్న సాధనాయ్, మీరు పడుకున్న సాధనాయ్, తాగిన సాధనాయ్, కష్టపడిన సాధనాయ్. దేనికి? నేను షాప్కి వెళ్తున్నాను, ఉద్యోగంకి వెళ్తున్నానంటే కష్టపడాలి, కృష్ణుడికి సేవ చేయాలి, అయిపోయి సాధన. మీ కర్మం సఫలమైపోయింది, పవిత్రమైపోయింది. పడుకోవడం కూడా సాధన. పడుకొని లేగిస్తే భగవంతుడికి రేపు పొద్దున్న వెళ్ళి గుడికి వెళ్ళాలో, లేకపోతే పూజ చేయాలో, లేకపోతే పుష్పం వేయాలో. పడుకుంటే సాధన అయిపోయింది. తింటే సాధన, తింటే బలం వస్తుంది, ఆ బలం వల్ల భగవంతుడికి సేవ చేయొచ్చు, సాధన. ప్రతి క్రియ మనకి సాధనతో సమానం. అందుకే కృష్ణ సంసారం చేయాలి. మన సంసారంలోని కృష్ణుడిని యాడ్ చేయడానికి ఇవన్నీ ప్రయత్నం. సో అందుకే యశోదామ్మ ప్రయత్నించడంతో భగవంతుడు కృపా చేశారు, అప్పుడే బంధించబడ్డారు. సరే అమ్మ, నువ్వు బంధించు, నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నావు, నీ ప్రయత్నం పైన నేను ప్రసన్నము. సో మనం భగవంతుడికి పొందడానికి మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం, మీరే మెజర్మెంట్ వేసుకోవాలి. మనకి తక్కువ సమయంలోని మనం ఎంత ప్రయత్నించాలి. మనకు ఉన్నదే ఫస్ట్ చాలా చాలా తక్కువ సమయం.
అనేక జంజాటలను ఉన్నాం మనం, అనేక అవి విడిచిపెట్టలేము, అవి విడిచిపెడితే మనం బతకలేము కూడాను. అవి ఖచ్చితంగా పట్టుకొని మనం కృష్ణునికి ఎలా పట్టుకుంటాం? భగవంతుడి పైన ప్రయత్నించాలి, భగవంతుడి పైన మనం ఆ విధానంగా ఆలోచించాలి. స్వామి, నేను మీకు ఎలాగ పొందుతాను, మీకు నేను ఎలాగ పొందగలను అనే వ్యాకులత ఉండాలి. ఎప్పుడైతే మనం ఈ సంసారాన్ని, ఆసక్తిని విడిచిపెట్టి కృష్ణ సంసారం పైన మనకి ఆసక్తి పెరగాలి. కృష్ణ సంసారం వరకు ఎప్పుడైతే పెరగదో మనం అప్పటి వరకు ఏమి చేయలేం. సరే, ఈరోజు భగవంతుడు బంధించబడ్డారు. రెండు అంగుళాలు ఏంటి? ఒకటి ప్రయత్నం, రెండోది కృప. ఈ 2 అంగుళాలు పూర్తయింది కాబట్టి బంధించబడ్డారు. కానీ భగవంతుడు సర్వతంత్ర స్వతంత్రము, 8 ఐశ్వర్యాలు ఈ లీలలో విడిచిపెట్టారు. ఒక్కొక్కటి 2 నిమిషాలు చెప్తున్నాను, వినండి. ఒక్కొక్కటి 8 ఐశ్వర్యాలు విడిచిపెట్టారు కాబట్టి ఈ లీల సర్వోత్కృష్టమైనది. అనేక లీలలని ఇది ఎందుకు ఎంత ప్రఖ్యాతమైంది, ఎంత విశిష్టమైంది ఎందుకైందంటే, ఒకటి ఆత్మారాం. ఆత్మారాం అంటే ఏంటి? అతను స్వయంగా ఏ ప్రకారంగా తినడానికి అవసరం లేదు, అందుకే ఆకలి లేదు, అతను తింటే బలం వస్తుంది కదా, ఆత్మారాం. అతను బుభుక్షు అయినా బుభుక్షు అయ్యారు, ఆకలి వచ్చింది, అమ్మ దగ్గరికి వచ్చి పాలు పెట్టు అన్నారు. పొద్దున్న వెన్న చిలుకరిస్తున్నారు, మంచం నుంచి దిగిసి వచ్చేసారు, అమ్మ పాలు పెట్టు అని తన మీద ఎక్కి పాలు తాగుతున్నారు. భగవంతుడికి ఆకలిస్తుంది. ఆత్మారం అయినా కూడాను ఆ ప్రేమని తట్టుకోలేక యశోదమ్మ స్తనం నుంచి పాలు తాగుతున్నారు. ఆత్మారమైన కూడాను తన ఒక ఐశ్వర్యాన్ని విడిచిపెట్టారు. రెండోది శుద్ధ సత్వ స్వరూపం భగవంతుడిది. శుద్ధ సత్వ స్వరూపం అంటే దానికి అతనికి కామము, క్రోధము, లోభము, మోహము, మదమత్సరాలు ఏ ప్రకారంగా మనలాంటి కూడా ఉండదు. అయినా కూడా క్రోధించబడ్డారు. యశోదామ్మ ఎప్పుడైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో పాలు గురించి క్రోధం అయిపోయారు, పళ్ళు కొరుక్కున్నారు, కళ్ళు బెదురుతున్నాయి. భగవంతుడికి ఏం క్రోధం వస్తుంది? అతనితో శుద్ధసత్వం, అతనికి కామక్రోధాలు ఏమి ఉండవు, అసలు పట్టుకో. సో రెండో ఐశ్వర్యం విడిచిపెట్టారు క్రోధం చేయడంతో. మూడోది చింతామణి ప్రకర సద్మా సుకల్ప వృక్ష లక్షావృతేషు సురవీర విపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. 100 సహస్ర లక్ష్మిలు అతనికి సేవిస్తారు. 100 సహస్ర వేల లక్ష్మిలు కృష్ణుడికి సేవిస్తారు. కానీ ఏం చేస్తున్నారు? దొంగతనం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఉదుకుల్లోని ఎక్కి అతని ఇంట్లోనే అతని వెన్నని దొంగతనం చేసి తింటున్నారు. సో అతనికి దొంగతనం చేయడం అవసరం లే, కానీ దొంగతనం చేస్తున్నారు. సో 3 ఐశ్వర్యం విడిచిపెట్టారు. మరి దొంగతనం చేసేసి యశోదమ్మ కర్ర పట్టుకొని చూసి భయపడుతున్నారు. దొంగతనం చేశారు కదా, చౌర్యమానం అంటున్నారు. దొంగతనం, చౌర్యం అంటే దొంగతనం. సో 4వది మహాకాలం కూడా తనకి భయపడుతుంది కృష్ణుని చూస్తే. కానీ యశోదమ్మ తాలూకా చేతి మీద కర్ర చూసుకొని యశోదకి చూసి కృష్ణుడు భయపడుతున్నారు. అతని తాలూకా ఐశ్వర్యం. శకటాసరు, బకాసురు, అఘాసరు, పూతన, ఎన్ని అసురులు చూసేసి కూడాను ఎప్పుడు కృష్ణుడు 7 రోజుల్లోని పూతన వచ్చింది, ఫస్ట్ రాక్షసు. 7 రోజుల అబ్బాయి. అప్పుడు ఎంత పెద్ద రాక్షసు, మేక నరికి చంపేశారు పూతనాకి. కానీ యశోదామ్మ తాలూకా చేతిని చూసేసి, దండం చూసేసి భయపడుతున్నారు. తన ఐశ్వర్యం చూడని విడిచిపెట్టేశారు. సో 4వది. 5వది మనోపుంగవానం, మునిపుంగవానం, వాయురథాపి మనసో మనపింగవానం సోత్యత్ ప్రపద్ద సింధం విచింత తత్వే. మునిలందరూ కలిసి వాయు వేగంలోని, మనసు వేగంలోని వాయువుని రథం చేస్తూ పట్టుకోవడానికి ప్రయత్నించినా పట్టుకోలేరు. కానీ యశోదామ్మ
పరిగెట్టి పట్టేశారు. ఎప్పుడు భగవంతుడు ఎవరికి దొరకరు, కానీ దొరికిపోయారు. సో ఇక్కడ 5వ ఐశ్వర్యం పోయింది. తర్వాత సచ్చిత్ ఆనందమయమైన రూపం. భగవంతుడు ఎప్పుడు ఆనందమే, అతనికి ఎప్పుడు బాధ ఉండదు. కానీ దొరికిపోయిన తర్వాత భగవంతుడు రుదంతం మోహర్నేత్రం యోగ్మామృజంత పరంభుజయోగ్నేన సాతంకనేత్ర మోహశ్వాసకం పాతిరేకాకంత స్థితగ్రేవదామోదర భక్తి బంధు. ఏడుస్తున్నారు. రుదంతం ముహుర్నేత్ర యుగ్మ మృదంతం. దొరికిపోయిన తర్వాత సచ్చిత్ ఆనందమైన రూపము, అతను ఎప్పుడు ఆనందమే, కానీ ఇక్కడ క్రందనం చేస్తున్నారు. సో ఇది 7 ఐశ్వర్యం విడిచిపెట్టారు. 8వది లాస్ట్ విష్ణు. సర్వము వ్యాప్తించి ఉన్నారు, అతను బంధించి పడిపోయారు. అన్ని చోట్ల అతను ఉన్నారు, అతను ఎలా బంధించి పెడతారు? కానీ అతను బంధించి, సర్వము వ్యాప్తమైన కూడా అతను బంధించి పడిపోయారు. లాస్ట్కి 8 ఐశ్వర్యాలు భగవంతుడు విడిచిపెట్టేశారు. ఇటువంటి ఐశ్వర్యాలు, ఇటువంటి లీల ఇంకా ఏ లీలను చేయలేదు. ఏ లీలలు భగవంతుడు ఒక్కొక్క లీల, ఒక్కొక్క ఘటన చదివింది, ఎక్కడ ఇన్ని ఐశ్వర్యాలు విడిచిపెట్టలే. ఏడడం, దొరికిపోవడం, దొంగతనం చేయడం, కోప్పడడం, ఇటువంటి అనేక ఆకలి అనడం, అన్ని లీలలు దీంట్లోనే. ఇన్ని ఎప్పుడు ఐశ్వర్యాలు విడిచిపెట్టలే భగవంతుడు. సో ధన్యం. నెక్స్ట్ శ్లోకం చాలా బాగు ఉంటుంది. ఒక వాడు చెప్పారు, ఆ వాడు ఒకటి చెప్పేసి నేను కథని విరామం చేస్తున్నాను. భృత్యవశ్యత ఏవం సందర్శిత హ్యంగం హరిణా భృత్యవశ్యత. భృత్యవశ్యత ఇది ఏంటి అనేది మనం రేపు Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.